ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఆఖరి ఘట్టానికి చేరింది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు చనిపోయిన కార్మికుల్లో 4 డెడ్ బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. రెస్క్యూపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు స్పాట్ నుంచి బాలకృష్ణ అందిస్తారు. రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టనెల్ కి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇందుకు సంబంధించిన సీఎం కాన్వాయ్ సంబంధించిన రిహార్సల్ ఏదైతే వ్యాలీ ఉందో టన్నెల్ సంబంధించిన ఇన్లెట్ నుంచి పైనుంచి కింది వరకు రిహార్సల్స్ అయితే కంప్లీట్ చేశారు. మనం ఎంటైర్ ఏదైతే టీము సీఎం బందోబస్తుకు సంబంధించిన టీం మనం చూస్తున్నాం, వాళ్ళంతా కూడా అలర్ట్ అయ్యారు. వనపర్తి సభ అనంతరం నేరుగా ఇక్కడికి చేరుకోబోతున్నారు. మొదటగా టన్నెల్ని పరిశీలిస్తారు. టన్నెల్ని పరిశీలించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల వివరాలు తెలుసుకొని అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సహాయక చర్యలకు సంబంధించి ప్రమాదం 22వ తేదీ జరిగింది. ఇవాళకి 9 రోజులు గడిచింది. ఇంకా సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా లోపల ఎవరైతే చిక్కుకున్న 8 మందికి సంబంధించిన జాడ కోసం తీవ్రమైనటువంటి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని రకాల రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి సహాయక చర్యలో తలమునకలై ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పటికీ ఎన్జీఆర్ఐ సంబంధించినటువంటి ఏవైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ గుర్తించారో ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ప్రకారమే అక్కడ ఎక్స్కావేషన్ జరుగుతూ ఉంది. నిరంతరం కూడా సింగరేణికి సంబంధించిన టీమ్స్ కానీ అట్లాగే ముఖ్యంగా అన్ని రకాల రెస్క్యూ టీమ్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నాయి. రాట్ హోల్ మైనర్స్, ఇండియన్ ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అన్ని రకాల టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాయి. సో ఈ ఎంటైర్ సిచ్యువేషన్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ సిఎస్గా ఉన్న అరవింద్ కుమార్తో పాటు సీఎండీలు ముషరఫ్ అలీ ఫారూఖీ అట్లాగే సీఎండి బలరాం అందరూ కూడా ముఖ్యమైన అధికారులంతా కూడా ఇక్కడనే ఉండి పర్సివేషన్ చేస్తున్నారు. స్వయంగా పరిశీలన పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి క్యాంప్స్తో పాటు ఆర్మీకి సంబంధించినటువంటి క్యాంప్స్ కూడా ఉన్నాయి. సో వచ్చిన క్యాజువాలిటీకి సంబంధించిన మెడికల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చేయడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. దీంతో పాటు లోపలికి వెళ్ళడానికి ఎవరైతే రెస్క్యూ టీమ్స్ ఉంటాయో రెస్క్యూ టీమ్స్ వెళ్ళడానికి లోకను కూడా సర్వసన్నద్ధం చేశారు. దాదాపు 9 రోజులుగా కుటుంబ సభ్యులు 8 మంది ఎవరైతే లోపల చిక్కుకున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ జాడ కోసం అనుక్షణం వాళ్ళు కళ్ళలో ఉత్తలు వేసుకొని ఎదురు చూస్తున్నారు. నిద్రాహారాలు మాని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో 8 మందిలో చిక్కుకున్న వారిలో మనం ప్రత్యేకించి ఫస్ట్ నేమ్ వచ్చేసి మనోజ్ కుమార్. ఈయన ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వ్యక్తి. ఈయన ఉన్నవ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈ టన్నెల్ వర్క్లో దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆయన ఈ ఎంటైర్ ఏదైతే 8 మంది టీం ఉందో ఆ టీంలో ఒక హెడ్గా చెప్పవచ్చు. ఆయన ప్రాజెక్ట్ ఇంజనీర్. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి శ్రీనివాస్, ఈయన ఫీల్డ్ ఇంజనీర్గా ఉన్నారు. ఈయన కూడా 16 సంవత్సరాలుగా టన్నెల్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తి. మిగతా ఇద్దరిలో ఇంకా టెక్నికల్ ఇద్దరు, ఒక జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్, ఈయన జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా ఇదే ప్రాంతంలో దాదాపు 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మరో వ్యక్తి గురుప్రీత్ సింగ్, ఈయన పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన తరంతారా ఏరియాకి సంబంధించిన వ్యక్తి. సో ఆయన కూడా 4th కీ పర్సన్గా చెప్పుకోవచ్చు. ఇక మిగతా 4 కూడా లేబర్ ఉన్నారు. ఆ లేబర్లో సంతోష్ సాహు, సందీప్ సాహు, జగతా ఎక్స్, అనుజ్ సాహు, ఈ 4 కూడా లేబరు. వాళ్ళంతా కూడా జార్ఖండ్ ప్రాంతానికి సంబంధించిన గుమ్లా జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. వాళ్ళ కోసం, వాళ్ళ రాక కోసం కుటుంబ సభ్యులంతా కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 3 లొకేషన్స్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఆ 3 లొకేషన్లో అవశేషాలను గుర్తించడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎక్స్కావేషన్ అయితే జరుగుతుంది. ఉత్తరాఖండ్ ఏరియాలో 41 మందిని ప్రాణాలతో కాపాడినటువంటి రాట్ హోల్ మైనర్స్ వాళ్ళు కూడా చాలా వేగంగా కదులుతూ ఆ డెబ్రిస్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చాలా వేగంగా చేస్తున్నా కూడా పాజిటివ్ రిజల్ట్స్ మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలు రాకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సహాయక చర్యలు మాత్రం నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. టీమ్స్ అన్నీ కూడా రెస్ట్లెస్ నైట్స్ చేస్తూనే ఉన్నారు. దాదాపు ఒక టీం లోపలికి వెళ్ళిందంటే సుమారుగా 12 గంటల పాటు లోపల పనిచేస్తూనే ఉన్నారు. సో ప్రత్యేకించి ఈ టీబీఎం వెనుక భాగంగా ఉన్నటువంటి ఏదైతే 4 చోట్ల గుర్తించబడ్డ 4 అవశేషాల కోసం మొదటగా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే 10 ఫీట్ల లోపల డ్రిల్లింగ్ చేశారు, డిగ్గింగ్ చేశారు, కానీ రిజల్ట్స్ అయితే రాలేదు. ఇక దాదాపుగా 10 ఫీట్ల లోపల డిగ్గింగ్ చేసినప్పుడు కూడా రిజల్ట్ రాకపోవడంతో వాళ్ళంతా ఇంకా ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి ఏదంటే ఐడెంటిఫికేషన్ చేసిన మార్క్స్ ఉన్నాయో ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల కూడా తవ్వుతున్నారు. సో ఇవాల్టి రాత్రి వరకైనా సరే ఆ 4 సంబంధించినటువంటి అవశేషాలను బయటికి తీయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ముఖ్యంగా ఎన్జీఆర్ ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్లోనే వాళ్ళు తవ్వకాలు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఇంకేమైనా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేకపోతే అవశేషాలే ఉన్నాయా అనే యాంగిల్లో కూడా
కొంత ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎక్స్కావేషన్ పనులు అయితే చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. రిజల్ట్స్ కోసమే వెయిట్ చేయాల్సి ఉంది. ఓటు స్టూడియో.